హలో అందరికీ వెల్కమ్ టు మై డే. నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి, కొంచెం సింపుల్గా ఉండేలాగా పెట్టుకోవాలని ఇలా పెట్టుకున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోగలరండి. ఇప్పుడు నేను ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ వండుతున్నానండి. ముందుగా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్న మిక్సీ జార్ అండి. అది మీరు అదేంటి మిక్సీ జార్ అలా ఉందని అంటారని ముందే చెప్పేస్తున్నాను. ఒక 2 ఇంచులు కొబ్బరి ముక్కండి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలండి. నేను కూర కొంచెమే వండుకుంటున్నాను, సో అందుకని ఈ కొద్దిపాటి మసాలా సరిపోతుందండి. ప్లస్ నేను చికెన్ కర్రీకి సపరేట్గా మసాలా ఆడుకొని పెట్టుకుంటానండి. కానీ ఈరోజు నేను రసం అట్లా ఏమీ పెట్టట్లేదు, ఓన్లీ చికెన్ కర్రీనే. సో గ్రేవీ కావాలి అని చెప్పేసి నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది దాల్చిన చెక్క పౌడర్ అండి. నా దగ్గర దాల్చిన చెక్క లేదు కాబట్టి ఆ పౌడర్ 1/4 స్పూన్ వేసుకున్నాను. గసగసాలు వేసుకోవాలండి గ్రేవీకి, కానీ గసగసాలు ముందు నానపెట్టాలి. సో నాకు అంత టైం లేదని చెప్పేసి గసగసాలకు బదులుగా నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టి కూరకి సరిపడగా 2 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర అండి, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బాండి కాగింది, ఇంట్లోని నూనె అండి. ఇది వేరుశనగ నూనె వాడతానండి నేను, కోల్డ్ ప్రెస్ ఆయిల్. ప్యాకెట్ నూనెలు అట్లా కాదు, గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటామండి మేము. అది చాలా కొంచెమే వేసాను చూడండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 స్పూను కల్లుప్పండి, 1/4 స్పూను పసుపండి, ఈ 2 యాడ్ చేసుకొని శుభ్రంగా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకున్నానండి. ఇలా చేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ప్లస్ పసుపు స్మెల్ కూడా కూరకి చక్కగా పడుతుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి, బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఈ కూర అంతా కూడా నేను సిమ్లోనే వండుతానండి. సో ఎక్కువసేపు టైం పట్టినా సరే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదండి, అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా వేసుకోవటం వల్ల ముక్కలకి ఈ కొత్తిమీర, కరివేపాకు, పసుపు స్మెల్ పట్టి కూర చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి. మేము చికెన్ పచ్చడి పడతాం కదా, బోన్లెస్ అంతా తీసేసి ఇలా బోన్స్ ఉన్నది నేను కర్రీ వండుకుంటాను. సో ఈ ముక్కలను కూడా వేసి శుభ్రం మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్లు కారం అండి. కారం కూడా నేను ఇంట్లో తయారు చేసుకొని మరపట్టించుకున్నదే, మేము కొంచెం ఘాటుగానే తింటామండి. సో కారం 3 స్పూన్లు వేసుకున్నాను, మీరు ఘాటు చూసి వేసుకోండి. ఈ వేసుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులోని కొంచెం వాటర్ అండి, నేను చిన్న గ్లాస్కి ఇంకా పూర్తిగా కూడా తీసుకోలేదు, 3/4 భాగమే తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అండి, ఈ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ కడుక్కున్నట్టుగా కొంచెం వాటర్ వేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత కూర దింపేసే ముందండి ఇంకా ఇది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలాగ కూర దింపే ముందు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే కూర స్మెల్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర, మిగిలిన కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కూర అయితే చాలా బాగుందండి. ముక్కకి కొత్తిమీర, కరివేపాకు, పసుపు ఫ్లేవర్ పట్టి కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.